ఇప్పుడు కాగితాల మీదకి ఎర్రమట్టి బండిని దొలుకొని వస్తున్నాడు. తొలి ఉపాధ్యాయుడు. బాయి ధరిమించి నన్ను నీళ్ళలోకి విసిరి నా మొల్దారం పట్టుకొని ఈత నేర్పిన గురువు. ఇంటి అరుగు మీద అతని వీపు మీద వాలి మెడ చుట్టూ చేతులు చుట్టిన యాది. సిలుక్కొయ్యకు వేలాడుతున్న యాతం బొక్కిన నిండా నీటి కలలే. నాకు మోదుగు దొప్ప నిండా బలుసుకు పండ్ల తీపినిచ్చి వరి మొలకలకు దోసిళ్లతో నీళ్లు తాపిన ఆ విశాలమైన చేతులేవి. మొరంగడ్డ మీది చొప్పగోడు నుంచి ఎటువాయ నీ గోగుపూల రాగాలు. నియతి నీళ్ళల్లేసినా ఓదన్నావు. మనలను ఇంటి నుంచి తరిమిన బాకీలను మట్టి పనితో ఎదిరించినవు నాయన. అప్పులతో నీ చేతులు కాయలుగాసే. నీ పక్కకు నన్ను కూర్చుండబెట్టుకొని బొంబాయికి పోయిన అన్నకు మొదట నువ్వు చెప్పిన ఉత్తరంలోని అక్షరాలు ఇంకా నా చుట్టూ తిరుగుతున్నాయి. జీవాల వెంట నువ్వు నాకు పరిచయం చేసిన మద్దికుంట, మునుల సెలిమే, దోమలగట్టు, దొంగబండ, పాయురాల కంచెలు నిన్ను కలవరిస్తున్నాయి. ఆదివారం అమాసనాడు కరకర పొద్దుబడిచే యాళ్ళ నువ్వు నేర్పిన మొదటి రక్షక తంత్రం పాము మంత్రం నిలువెల్లా విషయమైన మనిషి మీద పనిచేస్తలేదే అయ్యా. నువ్వు చెప్పిన రజాకారుల కథలు నన్ను మంటల ఉయ్యాలలూపినాయి. కోడిగూసిన జాము కుంపటి ముందు నువ్వు వ్యక్తం చెయ్యని మనాదిని నేను గమనించటోని తండ్రి. ఎన్నీల కాసేటప్పుడు నీ కైత్కాల కోసం మన వాకిలి నిండా ఎంతమంది. అప్పుడు నీ బాధలన్నీ ఎక్కడ దాచిటోనివి బాపు. ఎందరికో నయంగాని బీమారై వచ్చిన చావును నువ్వు చెట్ల మందులతోనే చావగొట్టినవు. చావు మంచం మీద అవ్వతో చివరిగా నన్ను గుర్తు చేసి ఏ సంజీవనీ మూలికనో వెతుక్కుంటూ వెళ్ళిపోతివి. నన్ను బతుకు బాటలో నడిపినందుకు దండమే. నన్ను రూపాయి వేటగాన్ని చేయనందుకు దండమే. ఎదురుగా నేను నడిచి వచ్చిన యాళ్ళ నువ్వు తినే మట్టి చిప్ప ముందు నిలువెడు ఖాళీ స్థలం. మందుతోనో మాటతోనో మంచిని బతికించాలనే నీ ఆశల వెంట నీ చిటికెన వేలు పట్టుకొని నేను నడుస్తున్న క్యాలి. బాకీ. మీ దుక్కుల్లా మట్టిని కుంకుమ చేసిన దుఃఖపు నాగన్లైనందుకు, మీ పొలాల పచ్చదనం కోసం మేము చెమట కాలువలమైనందుకు మా తాతల తీరని బాకీలకు తాకట్టుపడ్డాం. నాట్లేసి కలుపు తీసి కోతలు కోసిన కొడవన్లైనందుకు పరిగె కూడా ఏరుకోనివ్వని పుణ్యాత్ములు మీరు. పిడికెడు నూకల గంజి కోసం కళ్ళం కూడా ఊడ్చుకోనివ్వని కరుణా రసహృదయులు మీరు. మేము రక్తమసొంటోళ్ళం. మమ్ముల నీళ్ళలోనే ఖర్చు చేసుకున్నారు. మా చెమటను ఉప్పుగా మార్చినందుకు మీ ఉప్పు తిని బతికినవని పేరు పడ్డాం. రాత్రంతా మూటలు కొట్టి పాటల బొక్కెనతోని తెల్లారే వరకు మా బతుకులు జారగొట్టుకున్నాం. చిందిన మా చెమట రుచి చాలదని మీరు మా రక్తానికి కూడా రుచి మరిగిండ్రు. మానని గాయాల చుండూరు పుండ్ల మీద కారం చేడులై మంటలేపుతున్నారు. చర్మం ఒలిచి చెప్పులు కుట్టుడే కాదు, డొక్క చీల్చి డోలు కొట్టేది మేమే. మాకు మీ పెళ్ళిళ్ళను ఊరేగించుడే కాదు, మీ పీనుగలను ఊరవుతల గాలేసుడు కూడా తెలుసు.
తెలంగాణ స్కూల్ అసెంబ్లీ. వందే మాతరం, బందీ మాతరం, నిర్జలాం నిష్ఫలాం రోజూ ప్రార్థన చేస్తూనే ఉన్నాం. వినేదెవరు? మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, గలగలా గోదారి కదలిపోతుంటేను, విలవిలా మానేల ఎండిపోతుండేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, కటకటా కర్వమ్మ వచ్చి నిలుచుండేను. మా భూమి మా నీళ్లు దక్కి తీరేదాకా మా ఆటలే ఆడుతాం, మా పాటలే పాడుతాం. జై తెలంగాణ, జై తెలంగాణ. తలెత్తుకుని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రము నా జన్మభూమి, ఆంధ్రులంతా నా సహోదరుల. సుసంపన్నమైన బహువిధమైన ఆంధ్ర వారసత్వ సంపద మాకు సర్వనాశనం. వారి శ్రేయాభివృద్ధులే మా దుఃఖానికి మూలం. వార్తలు. తెలంగాణ నీళ్లకు గండి కొట్టిన ఆంధ్ర, సారవంతమైన భూముల ఆక్రమణ, రైతులకు మరొకసారి కరెంటు షాక్, కిరాయి క్రీడల్లో వీరాంధ్ర. సూక్తులు. వెయ్యేండ్లున్నా వేరు దప్పది, నూరేండ్లు బతికినా సావు దప్పది. నీరు ఆంధ్ర నెరుగు, నిజము తెలంగాణ మెరుగు. అతిథి సందేశం. తవ్వెడిచ్చిన కాడ తంగేళ్ళు వీకాలని ఎక్కడోళ్ళక్కడ బతకవేండ్రు. ఏం మాట్లాడాలే? ఇండ్లన్నీ బల్లిపాతర్లు పట్టినాయి. పెద్దలను యాడ్ చేసుకుని ఏడుద్దామంటే పిత్తరమాసనాడు ఇంట్లో శారెడు బియ్యం లేవు. బతుకు అంగడికి ఇంటికి మధ్య దూరమైంది. ఉప్పేసి పొత్తుగూడిన పాలోడ, నర్రెంగ చెట్టు కింద నూకలు జల్లి వలపల్లిన మోసగాడ, గొర్రెంకలు నీ పన్నాగాన్ని పసిగట్టినాయి. అది బంగారి కత్తి అని మెడగోసుకుంటామా? ఎవనికి బంగారమైందో, ఎవల మెడ మీద కత్తి అయిందో ఎరుకైపాయే. తెలుగు తల్లి ఎన్ని గాయాలు పూసినా మాకు దక్కని రాజ్యం దుఃఖమే ఇచ్చింది. ఇన్ని గోసలు మా గోటి చుట్టూ పోటెత్తినప్పుడు ఇక మారోటి కాడ మా పాటలే పాడుకుంటాం. ప్రధానోపాధ్యాయుని సందేశం. మనది కాని భాషల చదువుతున్నాం, పాలి భాషల పాఠం ఎట్లా అర్థమవుతుంది? తెలుగు పాఠం చెప్పుదామంటే మన జానపద దుఃఖాలు వినబడుతున్నాయి. గణిత పాఠ్యాంశపు లాభనష్టాల లెక్కల్లో మా నష్టాలే ఎక్కువ. ఇక నుంచి అట్లా కాదు. సాంఘిక శాస్త్ర ప్రశ్నాపత్రంలో తెలంగాణ సంస్కృతిని గురించి రాయండి అని 100 మార్కులకు ఒకటే ప్రశ్న అడుగుతాం. ఆఖరి పీరియడ్లో నల్లబల్ల మీద గుండెపటం గీద్దామంటే అది తెలంగాణ చిత్రపటమైంది. ముగింపు. జనగణమణ తెలంగాణ జయ హే. ఆయన 4 దశాబ్దాలుగా ఈ నేల మీద ఎగిసిపడుతున్న విప్లవోద్యమ స్వరవరం. ఆయన కవిత్వం 6 దశాబ్దాలుగా ప్రజల ఆకాంక్షలకు, ఆరాట పోరాటాలకు, జయాపజయాలకు అక్షర సాక్ష్యం. ఆయన అసాధారణ ప్రజా ఉద్యమ నిబద్ధతకు నిదర్శనం. ఆయన నిరంతరం ప్రజల పక్షాన మారుమ్రోగే కంచు కంఠం. ఆయన జీవితం నిర్బంధాలకు, నిషేధాలకు, ఆంక్షలకు, హత్యాయత్నాలకు, విమర్శలకు, నిందలకు జడవని లొంగని అసిధారా వ్రతం. ఆయన చరిత్రతో పాటు ప్రవహించిన కవి, సామాజిక చరిత్రకు అక్షర రూపమిచ్చిన శిల్పి. చెమట చుక్కలో పుట్టిందే సిరా చుక్క అని నమ్మిన కవి వరవర్రావు గారు. తన మేధావిత్వానికి మూల వనరు ప్రజల శ్రమే అన్న అవగాహననే ఆయన ఉద్యమ గమనాన్ని నిర్దేశించింది. అధికారం కొమ్ములు కాసి అందలాలు ఎక్కాలని వెంపర్లాడే వ్యవస్థ మధ్య ఈ బక్కపలుచని మనిషి నిరంతరం ప్రజల పక్షాన్ని, ప్రతిపక్షాన్ని వరించాడు. అధ్యాపకుడిగా, కవిగా, వక్తగా, రచయితగా, సంపాదకుడిగా తన బహుముఖీన సామర్థ్యాలని ఆయన ప్రజా ఉద్యమాలకే ధారపోశారు. వరవర్రావు గారు తన తొలి యవ్వనంలోనే కవితారచన ప్రారంభించారు. తన 26వ ఏట ఆధునిక సాహిత్య వేదికగా నిలిచిన సృజన పత్రికను స్థాపించిండు. 28వ ఏట నక్సల్బరీ వసంత మేఘగర్జనతో గొంతు కలిపిండు. ఆ గొంతు నానాటికి ఉక్కు పదునెక్కి నిప్పురవ్వలు వెదజల్లుతూనే ఉంది. విప్లవ కర్తవ్య బోధతో ప్రజలను రోమాంచితుల్ని చేస్తూ ఆచరణకు ప్రేరేపిస్తున్నది. ఈ విశాల జనజీవన కర్తవ్యంలో భాగమే కవిత్వ రచన. గత 50 సంవత్సరాలలో 10 సంపుటాలలో వరవర్రావు కవిత్వం సమాజానికి చలినెగళ్ళు ముట్టించింది. తన తరం జీవనాడిని పట్టుకున్నది.
ఉద్విగ్న స్వప్నాల ఊరేగింపులో భాగమైంది. నిర్బంధం నుంచి స్వేచ్ఛను గానం చేసింది. అగాధ అనంత జనజీవన సముద్రాన్ని ఆవిష్కరించింది. నిర్మాణమవుతున్న భవిష్యత్తు చిత్రపటాన్ని రూపుకట్టించింది. ఉద్యమ స్వరాన్ని ముక్తకంఠంగా మలచింది. కల్లోల కాలంలో ఉన్నదేదో ఉన్నట్లు చెప్పింది. ఆశావహ భవిష్యత్తు అంతఃసూత్రాన్ని ప్రకటిస్తూ ఉద్యమంతో, సమాజంతో, జీవితంతో కలిసి నడుస్తున్నది. ఏడుపాయల నది ఏమన్నది? వాళ్లకు పేర్లు లేవు, వాళ్లకు మొహాలు లేవు, మొహమాటాలు లేవు, మొహప్రీతులు లేవు. వాళ్ళ శరీరం అడవి, వాళ్ళ మనస్సు భూమి. వాళ్లకు సుఖాలు లేవు, సుఖాల స్పృహ లేదు గనుక దుఃఖాలు లేవు. వాళ్ళ జీవితాకాశంలో పాలపుంతలు పాలవెల్లులు లేవు. నెత్తురు జల్లులు కొరిశాక మాత్రం అక్కడ వాగ్దానాల వెల్లువలు ప్రవహిస్తున్నాయి. వాళ్లకు ఊర్లు లేవు, దారులున్నాయి, కూడి ఉండే గూడాలున్నాయి. అక్కడ జీవితం అడవిలా పరుచుకొని ఉంటుంది, ఇంటిలా ముడుచుకొని ఉండదు. జిలుగులేని జీవురులా ఉంటుంది. వెలుగు జిగేల్ మనదు, వెన్నెల నియోన్ లైట్ల ముందు వెలవెలబోదు. అక్కడి జీవితం గురించి అంతగా చెప్పడానికేమున్నది? అది ప్రకృతిలాగున్నది, వెలకట్టలేని నెత్తురులాగున్నది, మారకపు విలువలేని నెత్తావిలాగున్నది, నాగరికత ప్రవేశించలేని చిత్తడిలాగున్నది. వాళ్ళకు అడవి పూలకున్నన్ని ఆకాంక్షలున్నాయి, అడవి చెట్లకున్నన్ని ఆకాశపు ఊహలున్నాయి, సెలయేర్లకున్నన్ని కలలున్నాయి, అడవి తేనె వంటి మనసున్నది. మనకు తెలిసింది మాత్రం చెమటయ్యే నెత్తురు, మట్టిలా మెరిసే శరీరాలు, వాటికి పేర్లు లేవు. వాళ్లకు భాష ఉంది, మన దృష్టిలో అది ఒట్టి గోండు భాష, కోలాముల భాష, పరదాన్ల భాష, పరాయి భాష. హేమండార్ఫ్లు, పెంగ్విన్లు, పెలికాన్లు తప్ప మన మాండలిక భాషావేత్తలు, అకాడమీలు అక్కడ తొంగి చూడలేదు. వాళ్ళకొక గోండ్వానా రాజ్యం ఉండేదని మనకు తెలియదు. వాళ్ళకొక సంప్రదాయ జెండా ఉందని మనకు తెలియదు. అశోక చక్రం కింద బతుకుతూ 3 సింహాల అహింసకు అలవాటు పడ్డప్పటి నుంచి మన ఆకాశంలో సూర్యచంద్రులే మనకు పరాయి వాళ్ళయ్యారు. రగిలే జెండా ఎగిరితే చాలు మన కేంద్రీకృత బానిసత్వానికి అది స్వతంత్రత ప్రకటించుకోవడంగా భయమేసింది. నల్లరేగడి దేహాలు వాళ్ళవి, నల్లరేగడి దేశాలు వాళ్ళవి. అయినా నేలలో నెత్తుర్లే కానీ నీళ్లు ప్రవహించవు. కన్నీళ్ల ముంపో వరద ముప్పో తప్ప కాలువలు ప్రవహించవు. వాళ్ల మనసు విరబూసిన ఇప్పపు వెన్నెలలు వాళ్లవి కావు. కళ్ళలో వత్తురేసుకొని నెత్తురు చాలుపెట్టి పండించిన పత్తి వెలుగు వాళ్లది కాదు. పిరిగిన చెట్టు కొమ్మ నిట్టాడు చేసి, చెలగిన ఆకితో గుడిసె నిలిపి, రాలిన కొమ్మలతో నెగడు వేసి అడవి ఒడిలో ఒరగడం కన్నా అడవిని కలపగా కాగితంగా అమ్ముకోవచ్చని వాళ్లకు తెలియదు. నగరాల్లోకి అడవులను తరలిస్తున్న లారీలను వాళ్ళు చాలా కాలంగా చూస్తున్నారు. లారీలకు అడ్డంగా చెట్లు వేసి ఆపడం వాళ్ళు ఇప్పుడే నేర్చుకుంటున్నారు. నగరాల్లోకి అడవులను తరలిస్తున్న లారీలను వాళ్ళు చాలా కాలంగా చూస్తున్నారు. లారీలకు అడ్డంగా చెట్లు వేసి ఆపడం వాళ్ళు ఇప్పుడే నేర్చుకుంటున్నారు. అడవిలో కాగజ్ నగర్లు, రేయాన్స్ ఫ్యాక్టరీలు, బొగ్గు గన్లు, రైల్వే లైన్లు, అభివృద్ధి ప్రాజెక్టులు వాళ్ళు చాలా కాలంగా చూస్తున్నారు. అవి తమ తనువులో తనువైన అడవినే, మనసులో మనసైన అడవినే అపహరించడానికేనని వాళ్ళు ఇప్పుడే తెలుసుకుంటున్నారు. వాళ్లపై ప్రభుత్వాల ప్రేమకు ఇంద్రవెల్లి స్తూపం సాక్ష్యం, గడ్చిరోలి బాటలు సాక్ష్యం, సాత్నాల ప్రాజెక్టు సాక్ష్యం, గోదావరి, ప్రాణహిత, పెన్గంగా, ఇంద్రావతి నదులు సాక్ష్యం, గోండ్వానా కొండలు సాక్ష్యం, సిఆర్పి తరలింపు సాక్ష్యం, ఆత్రం అశోక్ గుండెల్లో గుండు దూర్చి అన్నల నుంచి రత్నాపూర్ ఆత్మరక్షణకు తుపాకీ ఇస్తామన్న అధికారుల మానవత్వం సాక్ష్యం, సిరొంచ, చెన్నూరు తీరాలను వరసిపారిన పెద్దిశంకర్ పల్లె కనకయ్యల జీవధార సాక్ష్యం, ఇంద్రవెల్లి నుంచి సాత్నాల దాకా సూర్యుడు చంద్రుడు చుట్టమైరాంగా కాళ్లకు నీళ్ళిచ్చి కన్నీళ్లు పెట్టిన కన్నతల్లి సాక్ష్యం, ఆకులు ఆకులై పువ్వులో పువ్వులై అడవి గాలిని దావానలం చేస్తున్న అడివెన్నలకు తోడుగా నడుంగట్టిన ఆదివాసులు సాక్ష్యం, లాఠీ తూటాలకు దాడులకు జడవకుండా అడవి అడవంతా ప్రజాయుద్ధాన్ని ప్రతిధ్వనిస్తున్న బాండే భద్రం తుడుము సాక్ష్యం.
భూమికి భయపెట్టి భయం ప్రచారం చేసి వాడు భయానికి లోనయ్యాడు. ఊళ్ళను చూసి భయపడ్డాడు, స్కూళ్ళను చూసి భయపడ్డాడు, నీళ్లను చూసి భయపడ్డాడు, నీడను చూసి భయపడ్డాడు. బంజరు పొలమైతే భయపడ్డాడు, గింజ నాగేటి చాలులో చిగురిస్తే భయపడ్డాడు. గాలికి కదిలే మొక్కల హక్కులకు భయపడ్డాడు, యువకులకు భయపడ్డాడు, వాళ్ళ ఊహలకు భయపడ్డాడు, కలలకు భయపడ్డాడు, కళలకు భయపడ్డాడు. స్వేచ్ఛను బంధించి చివరకు సంఖ్యల సవ్వడికి భయపడ్డాడు. వాడు అడవికి భయపడ్డాడు, అడవిలోని ఆదివాసికి భయపడ్డాడు. రవళించిన వెదురువనాన్ని రక్తం కక్కించాడు, ప్రవహించిన గోదావరి మీద పహరా హుషారన్నాడు. వాడు భయంతో చూపుల్ని కాల్చేశాడు, మాటల్ని కాల్చేశాడు, మౌనాన్ని కాల్చేశాడు, మనసుని కాల్చేశాడు. చావంటే భయం లేని వాళ్లకు భయపడి చంపేశాడు. చచ్చి అమరత్వం పొందిన వాళ్లకు భయపడి స్తూపాలను డైనమైట్లతో కూల్చేశాడు. దీపాలు ఆర్పేసి దీపాల తీపి గుర్తులు స్తూపాలు కూల్చేస్తే పోరాట రూపం చెరిగిపోతుందా? రూపానికి స్తూపానికి ప్రాణమిచ్చిన ఈ భూమి సంగతి ఏమిటి? జ్యోతిమలికి చీకటవుతున్న ఈ భూమి, సూర్యుడి వరకు చిన్నబోయిన ఈ భూమి, ఊళ్ళు కాలి వేడెక్కుతున్న ఈ భూమి, స్తూపాలు కూలి రెచ్చిపోతున్న ఈ భూమి ఏమవుతుంది మరి? నిన్న మనుషులు తిరిగిన చోట, నిన్న వీరులు ఒరిగిన చోట, నిన్న స్తూపం నిలిపిన చోట ఇవాళ వాడు భయంతో చదును చేసి చానిపే చల్లాడో, శ్మశానం చేసి సాయుధ కాపలా పెట్టాడో. కానీ అక్కడ భూమి ఉంది కదా, అక్కడ భూమి ఏమంటుందో మరి. ఎమర్జెన్సీలో జూలై 24-25 మధ్యరాత్రి గిరాయిపల్లి అడవుల్లో 4 రాడికల్ విద్యార్థులను కాల్చివేసిన తర్వాత ఆ 4 గిరాయిపల్లి మృతవీరుల స్మారకంగా జన్ను చిన్నాలు పైడిపల్లిలో స్తూపాల నిర్మాణం చేశాడు. 85 డిసెంబర్ 13న ఆ 4 గిరాయిపల్లి అమరుల స్తూపాలను, చిన్నాల స్తూపాలను కూడా కూల్చేసి నేలమట్టం చేయించి చదును చేసి చానిపి తల్లించి పోలీసు అక్కడ సాయుధ పహరా పెట్టాడు. అట్లాగే ఏప్రిల్ 20, 1981లో ఇంద్రవెల్లిలో ఆదివాసులను కాల్చేసిన దానికి ప్రతిఘటనగా అమరవీరుల చిహ్నంగా అక్కడ స్తూప నిర్మాణం చేశారు. ఆ స్తూపాన్ని కూడా డైనమైట్లు పెట్టి కూల్చివేసినట్టుగా వార్తలు విని జైల్లో రాసిన గీతం ఇది. తెగిపడిన చిటికెన వేలు చెప్పిన 7 అక్కజల్లెల కథ. రాజుకేడుగురు బిడ్డాలం పొన్నాపూలుగా పోయినం, పులిరాజు బుక్కా పెట్టే జంగామయ్య జోలే కట్టే. తెలంగాణ పల్లెల్లో తెలతెలవారుతుండగా వచ్చే బాలసంతలు పాడే పాట. పొన్నపూల కోసం అడవికి పోయిన 7 అక్కజల్లెలను పులి మింగగా ఒక చిటికెన వేలు తెగి నేల మీద పడుతుంది. అటువైపు వచ్చిన జంగమయ్య తన జోలెలో ఆ వేలు వేసుకుంటాడు. ఆ వేలుకు ప్రాణం వచ్చి 7 అక్కజల్లెల కథ చెప్పింది. 7 అక్కజల్లెళ్ళు పొన్న చెట్ల కింద పూలేరడానికి పోయినరు. గోదావరింబడి తారుపాము వలె రోడ్డు పాకి పూల చెట్లు పండ్ల చెట్లు కూడా కరువై చెట్లు వెతుకుతూ దట్టమైన అడవిలోకి పోయినరు. జానకి ఒక్కతే కాదు, శ్యామల, లత, వెన్నెల, ముక్కుపచ్చలారని పిల్లలు, వసంత, స్వప్న, కొంగురక్కలు, అరవిచ్చిన మల్లెలు. కూలి కోసమైనా కూటి కోసమైనా కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాలకు బొంబాయి మించి దుబాయ్ దగ్గరైంది. కెనాల్ పంటి రోడ్డు పక్క క్యాసెట్లు దొరుకుతాయి కానీ పూలు దొరకవు. మన పూల కోసమే మనం ఆమ్స్టర్డామ్ పోలేం కదా. ఆ మంకెన పూల వంటి మంచెన పిల్లలు అందుకోసం అడుగిపోయింది. పెళ్లి చేసే వయసు, ఓట్లేయించే వయసు వస్తున్నాయి కనుక ఒంటరిగా కాకుండా విముక్తి సంఘంగా
మనసైన పూరేరుకుంటున్నప్పుడు వాగులో గులకరాళ్ళు ఏరుతూ స్నానాలు చేస్తూ చెట్టు కింద అన్నం కుతకుత ఉడుకుతున్నది. ఉమ్మగిల్లేదాకా ప్రవాహంలో ఆడుకునే ఉత్సాహము ఓపిక వాళ్లకున్నాయి. అన్నం ఉడికే వాసన, చప్పుడు, నీళ్లు ఉరికే స్పర్శ, వెలుగు, బాల్యంలోంచి నవయవ్వనంలోకి 7 కూడినప్పుడు ఎగసిపడే కలలు. అడవిలో మృగాలుంటాయని తెలియక కాదు, అన్నలు అక్కలు వచ్చినాక అవి ఒదిగి ఉన్నాయి, లేకుంటే పక్కకు జరిగినాయి. ఇక వస్తే హైవే వెంబడి హైనాలు రావాలి, మంద మీద పడే తోడేళ్ళు, అటు రోడ్డు మించి కావలిని మరిపించి ఇటు భూపాలపల్లి నుంచి గ్రేహౌండ్స్ వచ్చినవి. ఇప్పుడక్కడ నీళ్ల చప్పుడు లేదు, పూరేరుతున్న వేళ్ల చప్పుడు లేదు, రుకోదరుల వేట వికటాట్టహాసం తప్ప. సున్నితమైనవన్నీ ధ్వంసమైనవి. సెలయేటి నీళ్లలో లేయండవల మెరుస్తున్న పిల్లలు, నెత్తుడి చీలికలలో పొయ్యి మీది అన్నం మెతుకులు మట్టిలో మసైనవి. కోసేసిన నెలవంకల నుంచి ఒలికిన నెత్తురు గడ్డగట్టి అడవి సిగ్గుతో చీకటయింది. పొన్నపూల కోసం పోయిన పిల్లలు ఖండిత స్వప్నాలై తిరిగి వచ్చిండ్రు. ఒంటి మీద నూలుపోగులు లేకుండా కాలిపోయిన పూలదేహాల్ని చూస్తూ కంటతడి పెట్టిన తల్లుల గుండెల్లో శోకమే కాదు, క్రోధమూ రగిలింది. गाँव छोड़ब नहीं, जंगल छोड़ब नहीं,